నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే సంస్కృతంలో ఆది కవి పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేశారు. సంస్కృతంలో ఆది కవి పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానం సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన వ్యక్తి వాల్మీకి మహర్షి అని ముఖ్యమంత్రి కొనియాడారు. పరిస్థితుల ప్రభావం కారణంగా కిరాతకుడిగా వ్యవహరించిన తపస్సుతో మహనీయుడిగా మారి ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని చూపించిన మహనీయుడు కారుణ్యమూర్తి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవలను జగన్ కొనియాడారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బివై రామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లికి చేరుకుని గత నెల 16వ తేదీ అనారోగ్యంతో మృతి చెందిన డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నారావారిపల్లికి చేరుకుని బాబాయి నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా సోమవారం పలు కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు. బ్లూ స్టార్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీర్ అద్వానీతో సమావేశమయ్యారు. ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్, కమర్షియల్ రిఫ్రిజిరేషన్ తదితర వస్తువులకు పేరుగాంచిన ఈ సంస్థ భారత్లో 2వ అతిపెద్ద హోమ్ గ్రోన్ ఏసీ కంపెనీగా అవతరించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బ్లూ స్టార్ సంస్థ తిరుపతి శ్రీ సిటీలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 900 కోట్లతో చేపట్టిన విస్తరణ ప్రణాళిక 2026 నాటికి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, దక్షిణ భారతదేశంలో బ్లూ స్టార్ మొదటి R&D కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగుపరిచేందుకు అధికారులు మేధోమథనం జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి ప్రభుత్వానికి ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆర్టీజీఎస్ పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి, సిఎస్ కె విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్ సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉందో, అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందన్న సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి డాక్టర్ రామదాస్ అథవాలేను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కోరారు. విజయవాడలో కేంద్ర మంత్రి డాక్టర్ రామదాస్ అథవాలేను మంత్రి సవిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి 66 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. Relationships some hostel situation is very bad, so like that. We should do renovation first. Secretariat
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడం, క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యంపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని సంస్కృతంలో రచించిన ఆది కవి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణ రచయితగా, ఆది కవిగా గౌరవించబడే వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శమన్నారు. మహనీయుల జీవితాలు అందరికీ మార్గదర్శనం చేస్తాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మనిషిలో మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చని, అందుకు వాల్మీకి నిదర్శనమన్నారు. కుటుంబ విలువలు, సోదర భావాలను ఎంతో గొప్పగా వివరించిన కావ్యం రామాయణం అన్నారు. అది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి జయంతిని జరుపుకుంటున్నారు. ఆ జయంతితో పాటు ఆయన జీవితంలో జరిగినటువంటి చేంజెస్, సో ఇందాక మనకి డైరెక్ట్గా చెప్తున్నట్టు ఎ పర్సన్ కెన్ చేంజ్ అట్ ఎనీ టైమ్. సో ఒక వేటగాడు స్థానం నుంచి ఒక ఋషి అయ్యి, ఋషి నుంచి మళ్ళీ ఒక మహాకావ్యాన్ని, రామాయణం అనే మహాకావ్యాన్ని మనకు అందించి, సో అన్నదమ్ముల మధ్యన ఎట్లా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలి, దాంతోపాటు ధర్మం వైపు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ధర్మం వైపు ఎట్లా ఉండాలి అనేది సమాజానికి ఇవ్వగలిగారు అంటే, సో అది కవిగా తను రాసి ఈ రోజుకి కూడా అజమానంగా ఈ రోజు కూడా విలసిల్లుతున్నటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే కనుక అది రామాయణం. సో ఇది అందరికీ మనందరికీ కూడా మార్గదర్శనం కాబట్టి అంతటి గొప్ప కావ్యాన్ని మనకి అందించి ఈ సమాజాన్ని ఇంకా ధర్మంతో నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వారిని ఈరోజు స్మరించుకోవడం అనేది గొప్ప విషయం. చాలా సంతోషం. అందరూ దీన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ మా కలెక్టరేట్లో కూడా ఆఫీసర్స్ అందరూ వచ్చి అండ్ ఆల్సో ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సో ఈ జయంతిని ఘనంగా జరిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్త కోటి ఇప్పటికే విజయనగరం చేరుకుంది. అంజలి రథం, జాలరి వల, పాలధార, తెల్ల ఏనుగు పరివారంతో పైడి మాంబ నడిచే దేవతగా భక్తులకు దర్శనమిచ్చే ఘట్టమే సిరిమానోత్సవం. ఏటా దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పైడి మాంబ ప్రతిరూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టు మాను చివరన కూర్చుని భక్తులను ఆశీర్వదించనున్నారు. 3 లాంతర్లు వద్దనున్న చదురు గుడి నుంచి కోట వరకు 3 పర్యాయాలు సిరిమాను తిరుగుతుంది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకట్రావు ఈ రోజు 9వసారి సిరిమానుపై నుంచి భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ పట్టణంలోని వివేకానంద పార్క్ ఆవరణలోని గ్రంథాలయాల్లో ఈ రోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహనతో ఉండాలన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ రవికుమార్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. We support corruption-free India. We support. We support corruption-free India. We support. We support. Say no to విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించింది. ఈ తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి కుమ్మరిపాలెం కూడలి, సితారా, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి ఘాట్ రోడ్డు వరకు జరిగిన ఈ గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య ఆలయ ప్రచార రథంతో సుమారు 7 కిలోమీటర్లు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ బోర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ఆలయ పూజారులు పాల్గొని అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండలి దీక్ష మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు కలశ స్థాపన పూజ జరిపి మాల దీక్షాదారులతో పూజలు నిర్వహించారు. దీక్షాపరులకు మాల వేసి హారతులిచ్చారు. 145 మంది భక్తులు దీక్షా మాలాధారణ ధరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ చెప్పారు. 42 రోజుల పాటు మాల దీక్ష కార్యక్రమం కొనసాగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని అరవకొత్తూరు గ్రామంలో జాతీయ తపాలా దినోత్సవ వేడుకలను ఈ రోజు నిర్వహించారు. అరవకొత్తూరు గ్రామంలోని తపాలా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇన్సూరెన్స్ పథకాలు, పొదుపు పథకాలు, జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఇప్పుడు జరుగుతున్న తపాలా వారోత్సవాలు 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా మేము ఈరోజు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రాంలో భాగంగా పానగల్ ఎస్ఓ నందు గల అరవకొత్తూరు గ్రామం నందు మేము ఈ అకౌంట్లు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఎస్బీ అకౌంటు, ఆర్డీ అకౌంటు, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క అకౌంటు హోల్డర్కి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాన్ని మేము సంపూర్ణ గ్రామంగా మా యొక్క తపాలా సేవలు అన్నీ పూర్తిగా అందించాలన్న ఉద్దేశంతో ఈ అరవకొత్తూరు గ్రామంలో మేము ఈరోజు ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి ఒక ఎస్బీ అకౌంట్ ఉంది, ఆర్డీ అకౌంట్ ఉంది. అలాగే ఈ యొక్క గ్రామాన్ని కూడా మన బీపీఎం గారు సంపూర్ణ సుకన్య సమృద్ధి గ్రామంగా కూడా తయారు చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము ఇంకా మరింత విజయవంతం చేయడానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మరిన్ని అకౌంట్లు చేసి ఈ గ్రామాన్ని డిజిటల్ లిటరసీ ప్రకారంగా డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా దీన్ని మరింత ముందుగా తీసుకోవడానికి, అభివృద్ధి చెందడానికి బీపీఎం గారితో సహా మేమందరం కలిసి ఈ గ్రామంలో పర్యటించనున్నాం. చిత్తూరు జిల్లాలో సొంత ప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడీ నెల్లూరు నియోజకవర్గం దేవళంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టకపోయినా పెట్టినట్లు వదంతులు సృష్టించిన వ్యక్తిని వెదురుకుప్పం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న ఒక షాప్ కు పెట్రోల్ పోసి నిప్పు అంటించారని, సాంకేతికతను ఉపయోగించి ఘటనకు పాల్పడిన వ్యక్తిని గుర్తించామన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 2nd నైట్ ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవళంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్ లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలపెట్టడం జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ అవడం జరిగింది. ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పీ నగరి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి. వారు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, సీసీటీవీ ఫుటేజెస్ కూడా, ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా, అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది.
ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది, పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన ఓనర్ సులోచన వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్కి వచ్చారు. వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కేసులో మేము గోవిందయ్యని అరెస్ట్ చూపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.